దృశ్యం 3 విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు మేకర్స్. ఇన్నాళ్ళు దృశ్యం 3 ముగింపు విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ కు తెరదించారు. ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఇచ్చిన క్లారిటీతో ఈ థ్రిల్లర్ సిరీస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దృశ్యం సిరీస్లో ఇప్పటికే రిలీజ్ అయిన 2 సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ దృశ్యంకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సిరీస్లో థర్డ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో త్రీక్వెల్ అప్డేట్ గురించిన డిస్కషన్ లేకపోయినా హిందీ, మలయాళంలో మాత్రం చాలా రోజులుగా ఈ చర్చ జరుగుతోంది. మలయాళ మేకర్స్ థర్డ్ పార్ట్తో సిరీస్ని ముగిస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో హిందీ మేకర్స్ కూడా అదే కమెంట్ చేయడంతో ఇద్దరు 2 డిఫరెంట్ స్టోరీస్తో సినిమా ప్లాన్ చేస్తున్నారన్న డిస్కషన్ జరిగింది. రీసెంట్గా దృశ్యం క్లైమాక్స్ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు జీతూ జోసెఫ్. హిందీ వర్షన్కు కూడా తానే కథ అందిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అంతేకాదు, అన్ని భాషల్లోనూ దృశ్యం 3ని ఒకేసారి రూపొందించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. హిందీ, మలయాళ వర్షన్స్ని త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నారు. తెలుగు వర్షన్ విషయంలో ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోయినా త్వరలోనే ఈ ప్రాజెక్టు కూడా సెట్స్ పైకి వెళుతుందన్న టాక్ వినిపిస్తోంది. కాస్త అటు ఇటుగా షూటింగ్ జరిగిన 3 సినిమాల్ని ఒకే డేట్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.